9 తర్వాత ఉమ్, రాష్ట్ర విభజన ఆగిపోయింది అన్నారు ఇక అప్పుడు. ఉమ్, ఎందుకంటే ఈ వీళ్ళ చీల్చేశాడు కదా బీఆర్ఎస్. అవును, 2004 అయ్యి 2006, 2007 నేను వైజాగ్ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, మళ్ళీ విజయవాడ వచ్చాను రిపోర్టర్గా రీజనల్ ఉమ్, ఇన్ఛార్జి. వచ్చే ఉమ్, టైంకి ఇతను మళ్ళీ కలిశాడు అనమాట. అదే స్థలం నేను 15 లక్షలకు కొన్నానండి అన్నాడు. అట్టేటా సాధ్యం అంటే అప్పుడు ₹1 కోటి వెళ్ళినాయి సార్, ఇప్పుడు కొనేవాడు ఎవడు లేడు అన్నాడు. ఓకే, అంటే అప్పటికి టీఆర్ఎస్ చీల్చేశాడు రాజశేఖర్. ఆ ఇంపాక్ట్ తో పడిపోయినాయి రేట్లు. అంటే ఇక రాదు, రాష్ట్రం విడిపోదు అన్నటువంటిది. అట్లాగా ఇక్కడ మార్కెట్ వాల్యూస్ అన్నటువంటి దాన్ని పడగొడుతున్నాడు ఇతను. దాన్ని పెంచే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతోంది గేమ్. మార్కెట్ రేట్ పెంచే ప్రయత్నం చంద్రబాబు, పెరగనివ్వకుండా చూసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, రేపు చంద్రబాబు నాయుడు ఈ 29 గ్రామాలు, రేపు ఎలక్షన్స్ లోపు ఈ 29 గ్రామాలే చుట్టూతానే నడిచింది అనుకోండి. ఇప్పటికే 2014 అప్పుడు విపరీతమైన ఎక్స్పాన్షన్ వచ్చింది. నేను ప్రత్యక్షంగా చూశాను. 2014లో చంద్రబాబు గారు వచ్చాక ఎప్పుడైతే విజయవాడ రాజధానిని హైదరాబాద్ లో కూర్చొని ప్రకటించారు కదా అసెంబ్లీలో, ఒక్కసారిగా కంకిపాడు దాకా బూస్ట్ వెళ్ళిపోయింది. కంకిపాడు ఉయ్యూరు దాకా, ఇటు పక్కన గన్నవరం దాకా బూస్ట్ వెళ్ళిపోయింది. రోడ్ల పక్కన విపరీతమైన బిల్డింగ్లు వచ్చేసినాయి, విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. ఇటు పక్కన కొండపల్లి దాకా వెళ్ళిపోయింది, అటు ఇబ్రహీంపట్నం అదంతా కూడా. ఇటు నున్న ఈ రూట్ అంతా కూడా బాగా పికప్ అయిపోయింది. అప్పుడు మా ఏరియాలో ఎంత మేము కొన్నప్పుడు 30-40 లక్షల రూపాయలు ఉన్న ఇల్లు 70-80 లక్షలు 90 లక్షలు చెప్పారు 100 గజాలు మా ఏరియాలోనే.